జై హింద్ విఐపి ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు విఐపి ఐఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో స్క్రీన్లో మనతో పాటు కనిపిస్తున్నారు మనకి శ్రీ ప్రియాంక రెడ్డి గారు. రీసెంట్గా ఏబిపిఎస్సి గ్రూప్ 2లో తనకి కూడా ఒక జాబ్ అనేది సెక్యూర్ చేసుకోవడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ప్రియాంక గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. యా, సో మీ ఓకే సార్. జర్నీ గురించి చెప్పండి. మీరు అసలు ఎన్ని ఎన్ని ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు? ప్రిపరేషన్ టైంలో మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి? ప్రిపరేషన్ అంటే నేను 2023లోనే స్టార్ట్ చేశాను సార్. వెరీ గుడ్. అంతకుముందు నేను ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేసేదాన్ని. ఓకే. ఫిబ్రవరిలో నేను టీచర్ పోస్ట్కి రిజైన్ చేసి ఏప్రిల్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను గ్రూప్ 2కి. ఓకే. ప్రిలిమ్స్ మా దగ్గర ఉన్న చిన్న ఇన్స్టిట్యూట్లో వెళ్ళాను. అక్కడ ఓన్లీ హిస్టరీ అండ్ మెంటల్ ఎబిలిటీ టీచ్ చేశారు. మిగిలిన సబ్జెక్ట్స్ నా ఓన్గానే చదువుకున్నాను. ఓకే. మెయిన్స్కి వచ్చేసరికి ప్రిలిమ్స్ పేపర్ చూసాక కోచింగ్ లేకుండా ఉంటే కొంచెం భయం వేసి ఇన్స్టిట్యూట్ సెర్చ్ చేసుకుంటుంటే అప్పుడు మీ ఇన్స్టిట్యూట్ కనిపించింది. ఓకే. ఓకే. ఫస్ట్ అనుకున్నాను మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే మీ ఇన్స్టిట్యూట్ ఫీజు కొంచెం ఎక్కువగా ఉంది. ఓకే. బట్ ఇచ్చిన కంటెంట్ కి ఆ ఫీజు అసలు చాలా రీజనబుల్ సార్. అదే మెయిన్స్ అంటే యాక్చువల్గా మనకి ఒకానొక టైంలో ఏపీఎస్సి గ్రూప్ 2 కోచింగ్ అంటే 45,000 నుంచి 60,000 ఉందండి. ఆ టైంలో మనము 15,000 పెట్టాం, విచ్ ఇస్ వెరీ అఫోర్డబుల్. 15 దాన్ని కూడా స్ప్లిట్ చేసాం. ఓన్లీ ప్రిలిమ్స్ కావాలనుకుంటే 7,500, ఓన్లీ మెయిన్స్ కావాలనుకుంటే 7,500. సో ఐ థింక్ ప్రైజింగ్ అనేది మరి నాకు తెలిసి అంత ఇబ్బంది పెట్టానా అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. నేను మీ ఇన్స్టిట్యూట్ గురించి చెప్పట్లేదు సార్, నార్మల్ గా కంపారిటివ్ గా చెప్తున్నాను. అంటే మిగిలిన ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి కదా, ఆన్లైన్ తో బట్ కంపేర్ వాళ్ళ చేస్తే కంటెంట్ మీ కంటెంట్ కి అసలు కంపారిజన్ లేదు. ఓకే. 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 సో మీరు ఎక్కడన్నా ఇబ్బంది ఫేస్ చేశారా కోచింగ్ తీసుకునే టైంలో కానీ? లేదు సార్, అసలు ఎక్కడ ఇబ్బంది ఫేస్ చేయలేదు. ఓకే. సో ఒకసారి మీ మీ యొక్క ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఎలా వచ్చింది స్కూలింగ్ నుంచి, అది ఒకసారి చెప్పండి. సో దట్ మన ఆస్పిరెంట్స్ కూడా తెలుసుకుంటారు. అండ్ మీరు యూపీఎస్సీకి ఏమన్నా ప్రిపేర్ అయ్యారా, ఇది కూడా చెప్పండి. లేదు సార్, అసలు యూపీఎస్సీకి ఎప్పుడు ప్రిపేర్ అవ్వలేదు. ఈవెన్ నాకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి అంత బాగా ఏం తెలియదు. ఓకే. మా ఫ్రెండ్స్ రాస్తుంటే రాసేదాన్ని నేను కూడా. స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళు డిఎస్సి గ్రూప్ 4, గ్రూప్ 2, గ్రూప్ 1, అంతకు ముందు ఒకసారి గ్రూప్ 1 రాశాను 2021లో. ఓకే. ఓకే. కానీ అప్పుడు ఏం ప్రిపేర్ అవ్వలేదు. ఓకే. ఓకే. డైరెక్ట్ గా రాశారు. మీ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయిన తర్వాతనే ఈవెన్ బేసిక్స్ కూడా తెలుసు. ఎకానమీ అయితే అసలు ఏం తెలియదు. ఓకే. ఓకే. గాయత్రి మేడం కి ఆ విషయంలో మాత్రం చాలా థ్యాంక్స్ చెప్పాలి సార్. మేడం ఇట్లా అట్టిపండు ఒలిసి పెట్టినట్టు చెప్తారు క్లాసెస్ అన్ని కూడా చాలా. ఈవెన్ ఒక అసలు ఏమీ రాని వాళ్ళు వచ్చి జాయిన్ అయినా కూడా మేడం క్లాసెస్ కంప్లీట్ గా వింటే ఇంకా ఎకానమీ ఏ క్వశ్చన్ ఇచ్చినా చేయగలరు అనే కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. యా. యా. నాట్ ఓన్లీ ఎకానమీ సార్, అన్ని సబ్జెక్ట్స్ అలానే చెప్పారు. ఓకే. అన్నిటికంటే ఎక్కువ థ్యాంక్స్ చెప్పాల్సింది అనిరుద్ సార్ కి. ఓకే. పాలిటీ సార్ ఓన్లీ టీచింగే కాకుండా మోటివేషన్, మెడిటేషన్ కూడా బాగా చేయించారు. అది బాగా యూస్ఫుల్ అయింది సార్. ఎగ్జామ్ అప్పుడు స్ట్రెస్ మెయింటైన్ చేసుకోవడానికి కానీ, కంట్రోల్ చేసుకోవడానికి కానీ, ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకోవడానికి కానీ. అండ్ మీ రివిజన్ క్లాసెస్ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్. క్విక్ రివిజన్ క్లాసెస్ ఇచ్చారు కదా లాస్ట్ లో 100. ఆ రివిజన్ క్లాసెస్ వల్ల చాలా ఎడ్జ్ వచ్చింది నాకు. సూపర్. సూపర్. ఓకే. దానికి మాత్రం విఐపిఐఎస్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలి సార్. థ్యాంక్ యూ. ఇది టెస్ట్ సిరీస్ రాసారా, రెగ్యులర్ గా ఫాలో అయ్యారా టెస్ట్ సిరీస్ అన్ని? ఎస్ సార్. ఓకే. నేను ఇంకా వేరే బుక్స్ కానీ వేరే దగ్గర ఏమి తీసుకోలేదు. ఓన్లీ మీ అకాడమీలో లైవ్ క్లాసెస్ వినేదాన్ని, మేడం వాళ్ళు చెప్పిన నోట్సే మళ్ళీ చదువుకునేదాన్ని అంతే. ఓకే. ఓకే. సో పేరెంట్స్ ఏం చేస్తారు? కానీ మెటీరియల్ కానీ ఇంకేం లేవు. ఓకే. ఓకే. పేరెంట్స్ ఏం చేస్తారు? పేరెంట్స్ మా ఫాదర్ లేరు సార్, మదర్ సింగిల్ మదర్. ఓకే. అగ్రికల్చర్ బేస్డ్ ఫ్యామిలీ సార్ మాది. ఓకే. ఓకే. సో కష్టపడ్డారు లిటరల్లీ.
మీ మీ కష్టం ఇప్పుడు మీ యొక్క ఆనందం ఫేస్ లో కనిపిస్తుందండి. మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టారో. ఓన్లీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు చదివినా కానీ ఒక ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు అని చెప్పడానికి నో యూఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. బికాస్ 2023లోనే మనకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేశాను నేను. అంటే ఐ మీన్ 2023 ఫెబ్లో నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పారు. అప్పటి నుంచి స్టార్ట్ చేసి ఉంటారు అయితే మీరు. ఎస్ సార్. నోటిఫికేషన్ ఇయర్ ఎండింగ్ లో ఇచ్చారు కదా మనకి. ఆ, సిలబస్ చేంజ్ ఐ థింక్ ఏప్రిల్ ఆ టైంకి కొద్దిగా ప్యాటర్న్ లో చేంజెస్ తీసుకొచ్చారు అంతే. ఆ. యా, ఓకే. సో అమ్మగారు సపోర్ట్ ఎలా ఉందండి మీకు ప్రిపరేషన్ టైంలో ఏమన్నా అంటే? మమ్మీ సపోర్ట్ చేశారు, ఎందుకంటే నాకు 2 కిడ్స్ ఉన్నారు. ఓకే ఓకే వాళ్ళిద్దరిని మొత్తం మమ్మీనే మేనేజ్ చేసేవాళ్ళు. ఓకే ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మదర్కి చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే మీలాగా చాలా మంది మ్యారేజ్ చేసుకొని అంటే హస్బెండ్స్ యొక్క సపోర్ట్, పేరెంట్స్ యొక్క సపోర్ట్, ఇన్లాస్ యొక్క సపోర్ట్ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఈ స్టేజ్ ద్వారా నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, మీకు ఏదన్నా ఒక గోల్ ఉంది అనుకుంటే దయచేసి దిస్ ఇస్ మై సిన్సియర్ రిక్వెస్ట్ అండి, హస్బెండ్స్ కానీ లేకపోతే ఇన్లాస్ కానీ పేరెంట్స్ కానీ ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. ఒక్క అవకాశం ఇస్తే వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి స్కోప్ ఉంది. బికాస్ చాలా మంది అమ్మాయిలు చాలా ఎర్లీ ఏజెస్ లో మ్యారేజ్ చేసుకున్నారండి. అంటే మంచిగా చదివే వాళ్ళు కూడా, అంటే మేబీ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ మంచిగా లేకపోవడమో, లేకపోతే ఫ్యామిలీ ఇప్పుడు కొంతమంది అనుకుంటారు కదా, ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక అమ్మాయికి పెళ్లి చేసేయాలి, ఈ కాన్సెప్ట్ లో ఉంటారు, చాలా మంది ఉన్నారు. అలా చేసినా కానీ మీ యొక్క నాలెడ్జ్ ఏదైతే ఉందో, మీ యొక్క స్కిల్ ఏదైతే ఉందో దాన్ని మీరు వేస్ట్ చేయకండి. ఈ యొక్క ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లేకపోతే మీరు సెల్ఫ్గా అయినా ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా ప్రియాంక గారి లాగా ఒక మంచి ఉద్యోగం సంపాదించుకుంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ మొత్తం సెట్ అయిపోతుందండి. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎఫర్ట్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మదర్కి హ్యాట్స్ ఆఫ్ అండి. మీ మదర్ 2 పిల్లల్ని చాలా చక్కగా చూసుకుంటూ మీకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా చేసినందుకు హ్యాట్స్ ఆఫ్ టు హర్. సో మీ హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉండేదండి ప్రిపరేషన్ టైమ్స్ లో? ఆయన ఏమైనా అనేవాళ్ళ? మా హస్బెండ్ కూడా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు సార్. అంటే నేను క్లాసెస్ వింటున్నప్పుడు కానీ నేను డైలీ అన్ని క్లాసెస్ లైవ్ అటెండ్ అయ్యేదాన్ని. సూపర్ సూపర్. సో లైవ్ అదే ఇంటరాక్షన్ మీకు బాగా ఎలా ఫెచ్చింగ్ అనిపించింది? అయింది. లైవ్ ఇంటరాక్షన్ మీకు ఏమైనా ఆ, ఇబ్బంది? లేదు సార్, చాలా బాగుండేది క్లాసెస్. అంటే అవి ఏదో బలవంతంగా విన్నట్టు కాకుండా ఆ ఆ క్లాసెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. ఎస్పెషల్లీ గాయత్రి మేడంది, అనిరుద్ సార్ది. ఓకే ఓన్లీ సబ్జెక్టే కాకుండా మనకి సొసైటీ కూడా ఎలా ఉండాలి, అసలు మన ఈవెన్ ఎగ్జామ్ కోసం కాకపోయినా యాజ్ ఎ సిటిజన్ గా మనకి తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్స్ అన్ని కూడా నేర్పించారు క్లాసెస్ లో. ఓకే. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ మీరు లైవ్ క్లాసెస్ అన్ని అటెండ్ అయ్యారు. చాలా మంది చేసిన మిస్టేక్ ఏంటి అంటే, ప్రతి అకాడమీలో కూడా స్టూడెంట్స్ ఉంటారండి. ఎందుకు కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది ఎందుకు ఫెయిల్ అవుతారు అన్నదాన్ని నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీదే తీసుకొని చెప్తాను, కేస్ స్టడీ. ఇప్పుడు మీరే అన్నారు లైవ్ క్లాసెస్ అటెండ్ అయ్యాను అని చెప్పేసి. సో వీఆర్ ద ఓన్లీ అకాడమీ, మనం ప్రతిసారి కూడా లైవ్ క్లాసెస్ మల్టిపుల్ ఐ థింక్ 8 బ్యాచెస్ రన్ చేసాం మీ టైంలో. ప్రతిసారి ఫ్రెష్ అప్డేటెడ్ క్లాసెస్. చాలా మంది స్టూడెంట్స్ ప్రతిసారి ఫ్రెష్ అప్డేటెడ్ క్లాసెస్ ఇస్తూ వచ్చాం. స్టూడెంట్స్ చాలా మంది చేసిన మిస్టేక్ ఏంటంటే లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వకుండా రికార్డింగ్స్ వినేవాళ్ళు. ఆ రికార్డింగ్స్ వినడం వల్ల వాళ్ళ లైవ్ ఇంటరాక్షన్ మిస్ అవుతున్నారు. నేను తర్వాత చూడొచ్చు అని ప్రొక్రాస్టినేట్ చేసుకుంటూ వెళ్ళి సిలబసే కంప్లీట్ చేయలేదు వాళ్ళు. సో మీరు ఆ మిస్టేక్ చేయలేదు కాబట్టి నౌ యూఆర్ ఇన్ ఎ పొజిషన్ టు టెల్ అదర్స్, ఓకే ఇలా చేయలేదు, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. నౌ యూఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. సో ఇంకా ఎలా ఉందండి మీరు మీ జాబ్ వచ్చిన? ఈవెన్ రివిజన్ క్లాసెస్ కూడా నేను లైవ్ క్లాసెస్ విన్నాను. లైవ్ విన్నారా? ఓకే ఓకే ఓకే, సూపర్ సూపర్. ఐ థింక్ మన ఏదో రివిజన్ కూడా లైవ్ క్లాసెస్ విన్నాను సార్. ఓకే ఓకే. సిగ్నల్ ఏదో నాకు తెలిసి ఒక 2 to 3 seconds గ్యాప్ ఉన్నట్టుందండి మన, అందుకే కన్వేయింగ్ కొద్దిగా లేట్ ఉంటున్నట్టుంది. ఇట్స్ ఓకే. యా. సో ఇంకా మీ స్కూలింగ్ గురించి చెప్పండి. ఎక్కడ చదివారు మీరు? ఏ ప్లేసెస్ లో చదివారు? ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు? నా స్కూలింగ్ అంటే మాది కృష్ణా జిల్లాలో ఉయ్యూరు దగ్గర ఒక రూరల్ విలేజ్ సార్, బోలపాడు అని. స్కూలింగ్ మొత్తం పక్కనున్న చిన్న కాన్వెంట్ లోనే అయ్యింది 10th వరకు. ఇంటర్ విజయవాడలో చదివాను. నెక్స్ట్ బీఫార్మసీ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లో కంప్లీట్ చేశాను. ఓకే. ఉయ్యూరు అంటే మీకు ఒక బస్సు ఉంటది, 222 నెంబర్ ఉంటది కదా ఉయ్యూరుకి? ఎస్ సార్. ఉయ్యూరులో ఒక షుగర్ ఫ్యాక్టరీ ఉంటది.
కేసీపీ షుగర్ ఫ్యాక్టరీ ఉంటుంది. యా సో ఓకే, నాకు కొద్దిగా విజయవాడతో అనుబంధం ఉందిలేండి. నేను మా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళందరూ అక్కడే ఉంటారు, కృష్ణా డిస్టిక్ లోనే ఉంటారు. నాకు ఓకే. విజయవాడ తెలుసు, నేను ఫ్రీక్వెంట్ గా వస్తూనే ఉంటాను అనమాట. సో ఇంకా మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటో చెప్పండి స్టూడెంట్స్ కి. ప్రిపరేషన్ ఫేజ్ లో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం లో గివ్ అప్ ఇచ్చేద్దామా, మనతో అవుతుందా లేదా అనే సందేహం ఉంటది, ఏదో ఒక టైంలో వచ్చి ఉంటది అని అనుకుంటున్నాను. సో అలా మీకు ఏమైనా వచ్చిందా? వచ్చినప్పుడు దాన్ని ఎలా మీరు ఓవర్కమ్ చేసుకొని ముందుకు వచ్చారు? యాక్చువల్లీ నేను అంత స్ట్రగుల్ ఎప్పుడు ఫేస్ చేయలేదు సార్. ఎందుకంటే అంత ప్రెషర్ ఏం లేదు నా మీద ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ నార్మల్ గా కానీ. ఇంట్లో వాళ్ళు, మా హస్బెండ్ కానీ మా మదర్ కానీ, నీ ఎఫర్ట్స్ నువ్వు పెట్టు, నువ్వు ట్రై చెయ్యి, వస్తే వస్తుంది, లేకపోతే నెక్స్ట్ అటెంప్ట్ లో చూసుకోవచ్చు అన్నారు. కానీ ఖచ్చితంగా రావాల్సిందే అలా ఏం లేదు. ఓకే. ఈవెన్ ఒకవేళ కొన్ని సార్లు డిమోరలైజ్ అయినా కూడా డైలీ క్లాస్ లో అనిరుద్ సార్ క్లాస్ వింటే ఆ, కొంచెం ఆ మోటివేషన్ మళ్ళీ అక్కడితో మర్చిపోయి మళ్ళీ న్యూగా స్టార్ట్ చేసేదాన్ని డే రోజు. సూపర్ సూపర్. ఓకే. సో అలానే మోటివేటెడ్ గా ఉండాలి. నాకు నేను డైలీ లైబ్రరీకి వెళ్ళేదాన్ని సార్. అక్కడ నియర్లీ ఒక 36 మెంబర్స్ గ్రూప్ 2 వాళ్ళు ఉన్నారు నాతో పాటు. ఓకే. వాళ్ళు చదువుతున్నప్పుడు వాళ్ళని చూస్తే భయం వేసేది. బుక్ లో నుంచి తల కూడా పక్కకు తిప్పకుండా చదివేవాళ్ళు వాళ్ళు. ఓకే. ఓకే. వాళ్ళతో నేను పోటీ పడగలనా అని డౌట్ వచ్చేది. కానీ కాన్సెప్చువల్ క్లారిటీ మాత్రం ఇక్కడ నేను నేర్చుకున్నంతగా అక్కడ వాళ్ళ దగ్గర లేకపోయేసరికి అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే. ఓకే. మనం కూడా ప్రిలిమ్స్ పేపర్ స్టాండర్డ్ ని దృష్టిలో పెట్టుకునే క్లాసెస్ కూడా యూపీఎస్సీ ఫ్యాకల్టీస్ తోనే చెప్పించాం. ఇప్పుడు దాంట్లో వెంకటేష్ సార్ ఆల్రెడీ గ్రూప్ 1 ర్యాంకర్, అండ్ మనకి మిగతా క్లాసెస్ చెప్పిన వాళ్ళు కూడా ఆల్రెడీ గవర్నమెంట్ సర్వీసెస్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అండ్ టీచింగ్ లో కూడా మంచిగా అదర్ ప్రీమియర్ అకాడమీస్ లో చెప్పే వాళ్ళతోనే చెప్పించాం, క్వాలిటీ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా. అండ్ ఐమ్ హ్యాపీ దట్ మీరు రెగ్యులర్ గా ఫాలో అయ్యారు, ఒక ర్యాంకర్ గా ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. డెఫినెట్ గా మీరు జాబ్ లో జాయిన్ అయ్యాక విల్ కమ్ ఇన్, మేమందరం కలిసి వస్తాము, చిన్న ఫెలిసిటేషన్ చేస్తాము మా తరపు నుంచి. అండ్ మీ ఇంటికి కూడా పాసిబిలిటీ ఉంటే వచ్చి మీ అమ్మగారిని కూడా స్పెషల్ గా కలవాలని ఉంది నాకు. డెఫినెట్ గా వస్తాను, మీ ఇంటికి కూడా వస్తాను నేను. ఇంకా ప్రియాంక గారు, ఇంకా ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా మెసేజ్? అంటే మీరు ప్రిపరేషన్ ఇంటి దగ్గర నుంచే చేశారా? ఇంటి దగ్గర నుంచి సార్ ఇంటి లైబ్రరీకి దగ్గర, వెళ్ళేదాన్ని. అదే హోమ్ ప్లస్ లైబ్రరీ. ఆ, యా. సో ఇంకొకటి, ఈ పాయింట్ కూడా నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా రైజ్ చేశాను. ఒక స్టూడెంట్ చదవాలి అనే కసి, చదవాలి అనే తాపత్రయం ఉంటే ఎక్కడి నుంచి అయినా ప్రిపేర్ అవ్వచ్చండి. స్టూడెంట్స్ యొక్క మైండ్ సెట్స్ ఇప్పుడు ఎలా అయిపోయినాయి అంటే, మెయిన్లీ ద నెక్స్ట్ జనరేషన్ జెన్జీ ఎలా అయిపోతున్నారు అంటే, పేరెంట్స్తో నేను హైదరాబాద్ వెళ్తేనే లేదా ఢిల్లీ వెళ్తేనే నాకు ఉద్యోగం వస్తుంది అనే పర్సెప్షన్ని పేరెంట్స్ మైండ్లో క్రియేట్ చేయడము, హైదరాబాద్ లాంటి ప్రదేశాలకు వచ్చేసి టైం వేస్ట్ చేయడం అండి. కల్లారా ఎన్నో చూస్తున్నాను నేను. హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ కూడా చాలా మందికి స్టడీ హాల్స్ ఉన్నాయి, వాళ్ళు చెప్తూ ఉంటారు, అన్న ఇట్లా వస్తున్నారు స్టూడెంట్స్, నోబడీ ఈజ్ సీరియస్, ఏదో వస్తారు టైం పాస్ చేస్తారు, అబ్బాయిలు అమ్మాయిలు కలిసి బయట తిరుగుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. అలా మోసం చేయడం అనేది కరెక్ట్ కాదండి. పేరెంట్స్ మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు ఇంట్లో నుంచి కూడా నెరవేరచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రియాంక గారు. ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని, ఆల్రెడీ మ్యారీడ్ అయినా, ఇద్దరు పిల్లలున్న, పేరెంట్స్ హస్బెండ్ సపోర్ట్తో ఒక జాబ్ క్రాక్ చేశారు అంటే, తనకి పాసిబుల్ అయినప్పుడు మీకు కూడా పాసిబుల్ అవుతుంది కదా. మీరే ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఏ సిన్ అండి. ఎక్కడైనా చదవాలి అనుకుంటే కొంతమంది ఉంటారండి, నేను ఆ పెద్ద ల్యాప్టాప్, నాకు మ్యాక్ బుక్ ఉంటేనే చదువుతాను, నేను ల్యాప్టాప్ ఉంటేనే చదువుతాను. వాట్ ఇఫ్ మీ యొక్క ఫినాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదు, యూ ఓన్లీ హ్యావ్ ఎ ఫోన్, ఒక ఫోన్ మాత్రమే మీ దగ్గర ఉందంటుంటే మీరు చదవరా? చదువుతారు కదా. అంటే డోంట్ గో ఫర్ రీసోర్సెస్, డోంట్ గో ఫర్ కంఫర్ట్స్. మనం కంఫర్ట్స్ కోసం కాదు, ఇక్కడ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం అంటే, మెజారిటీ ఆఫ్ ద గ్రూప్ అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ప్రిపేర్ అయ్యే వాళ్ళలో మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, పువర్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉంటాయి. సో మీ తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపరేషన్ చేయండి. మీ తల్లిదండ్రులే మీకు బిగ్గెస్ట్ మోటివేషన్, వాళ్ళకి మించి ఏం మోటివేషన్ ఉండదు. డైలీ వాళ్ళ ఫోటోని మీ యొక్క స్టడీ హాల్ టేబుల్ మీద లేకపోతే మీ ఇంట్లో టేబుల్ మీద పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. దట్స్ హౌ మీరు డైలీ మోటివేటెడ్గా అవుతారు. ఎవరో వచ్చి నన్ను మోటివేట్ చేయాలి, ఎవరో నన్ను లేపాలి, ఎవరో వచ్చి చదువు చదువు అని చెప్పాలి అనుకుంటే ఉద్యోగం మీకు వస్తుందా వాళ్ళకి వస్తుందా అండి? మీకోసం ప్రిపేర్ అవుతున్నారు. యూఆర్ ఫైటింగ్ ఫర్ యువర్ సెల్ఫ్.
మీ సర్వైవల్ కోసం ఫైట్ చేస్తున్నారు. అది దృష్టిలో పెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. ప్రియాంక గారు మీరేం మెసేజ్ ఇస్తారు టు యువర్ ఫెలో మేట్స్ అండ్ అదర్ స్టూడెంట్స్ కి? నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫస్ట్ మనకి ఎవరైతే టీచ్ చేస్తున్నారో ఆ టీచర్ ని మనం ట్రస్ట్ చేయాలి సార్. ఓకే. నేను మెయిన్ థింగ్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే నేను క్లాసెస్ వినేటప్పుడు కూడా ఎస్పెషల్లీ రివిజన్ టైంలో టైం అయిపోతుంది, త్వరగా సిలబస్ కంప్లీట్ చేయండి, త్వరగా సిలబస్ కంప్లీట్ చేయండి అని చాలా మంది లైవ్ అటెండ్ అవ్వలేదు రివిజన్ క్లాసెస్ కి. ఓకే. ఓకే. వాళ్ళంతటి వాళ్ళు ఫాస్ట్ గా చదివేయాలనుకుని పేపర్స్ అయితే తిప్పేశారు కానీ వాళ్ళు యాక్చువల్ రివిజన్ చేయలేదు. మనోజ్ సార్ చెప్తూనే ఉన్నారు, కంగారు పడకండి, చెప్పింది కూల్ గా వినండి, ఇక్కడే రివిజన్ అయిపోతుంది మీకు, ఈవెన్ 1 వీక్ ముందైనా మీకు మొత్తం సిలబస్ రివిజన్ అయిపోతుంది కదా, ఎందుకు టెన్షన్ పడుతున్నారు అన్నారు. లాస్ట్ కి వచ్చేసరికి చాలా మంది అటెండ్ అవ్వలేదు లైవ్ క్లాసెస్. ఆ మిస్టేక్ స్టూడెంట్స్ చేయకూడదు సార్. మనం ఎవరైతే ఫ్యాకల్టీ మనకి టీచ్ చేస్తున్నారో వాళ్ళని కంప్లీట్ గా ట్రస్ట్ చేయాలి. అండ్ మనోజ్ సార్ ఇస్ వెరీ గుడ్ అట్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్. చాలా హెల్ప్ అయ్యాయి సార్ ఎకానమీలో. యా, మనోజ్ సార్ ఇస్ వెరీ గుడ్ అట్ ఆబ్జెక్టివ్ పేపర్స్ అండి. ఎందుకంటే మన తెలుగు స్టేట్స్ నుంచి ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్ కట్ ఆఫ్ క్లియర్ చేయాలి యూపీఎస్సీలో అంటే చాలా కష్టం. మనోజ్ సార్ 4 times యూపీఎస్సీ మెయిన్స్ రాశారు, 3 times ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ రాశారు. అండ్ మనోజ్ సార్ ప్రిలిమ్స్ మార్క్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. దట్ ఈస్ ద రీజన్ మనోజ్ సార్తోనే మనం టెస్ట్ సిరీస్ తయారు చేయించాం. బికాజ్ సార్ ఈజీగా గెస్ చేస్తున్నారు. ఈవెన్ 2024 యూపీఎస్సీ మన దాంట్లో ఒక టెస్ట్ సిరీస్ పెడితే మనోజ్ సార్ ఇచ్చిన టెస్ట్ సిరీస్లో నుంచి 30 questions వచ్చినాయి డైరెక్ట్గా యూపీఎస్సీ లాంటి ఎగ్జామినేషన్లో. సో నేను అందుకే మనోజ్ సార్ వదలలేదు. సార్ మీరు ఎట్టి పరిస్థితుల్లో మన స్టూడెంట్స్కి ద బెస్ట్ టెస్ట్ సిరీస్ తయారు చేయండి అని చెప్పేసి మనోజ్ సార్ని అండ్ గ్రూప్ 1 ర్యాంకర్ వెంకటేష్ సార్ని అండ్ మన గౌరీశంకర్ సార్ని, సో వీళ్ళ ముగ్గురు దే ఆర్ ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్. వాళ్ళు ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ యూపీఎస్సీ మెయిన్స్ రాశారు, ఇంటర్వ్యూ దాకా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతోనే ద బెస్ట్ క్వాలిటీ చేయించాను. దట్ ఈస్ ద రీజన్ మన టెస్ట్ సిరీస్లో మనం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. చాలా మంది బయట అకాడమీస్ అంటే టెస్ట్ సిరీస్కి ఒక 7,000 7,500 ఓన్లీ టెస్ట్ సిరీస్కి స్పెండ్ చేసిన వాళ్ళు ఉన్నారు. నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు మన ఫ్రెండ్స్ మనల్ని రష్ చేయరు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన ఫ్యామిలీ మెంబర్స్ మన ఫ్రెండ్స్ మన మీద నమ్మకం ఉండదు కదా. వాళ్ళు బయట అకాడమీ రుచి చూసి వచ్చారు. అరే ఇన్ని వేలు పెట్టి నేను కొనుక్కొని అనవసరంగా మోసపోయాను అని చెప్పేసి అంటే ఐ గేవ్ దెమ్ ఫర్ ఫ్రీ. బికాస్ వాడు నా ఫ్రెండ్, ఏదో ఒకటి కాపాడాలి కదా అని చెప్పేసి ఫ్రీగా ఇచ్చాను టెస్ట్ సిరీస్ లాస్ట్లో. బట్ ఆ లాస్ట్ 20 days ఆల్రెడీ నేను చాలాసార్లు వార్న్ చేశా, ఎగ్జామ్ పెడితే మీ పరిస్థితి ఏంటి 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 అని చెప్పేసి వార్న్ చేసిన. నో బడీ లిజన్. అందరు తిట్టుకున్నారు. తిట్టుకొని లాస్ట్కి ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఇప్పుడు రిజల్ట్స్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ నష్టపోయింది ఎవరండి? ఇప్పుడు నాకేమైనా నష్టం జరిగిందా? నన్ను తిట్టారు, ఘోరంగా తిట్టుకున్నారు, నాకేమైనా పోయిందా? మీ మంచి కోసం నేను ఒకటి చెప్తున్నాను అనుకుంటే నోబడీ విల్ లిసన్. మాకు అదే కావాలి, మాకు ఎగ్జామ్ అవ్వకూడదు. రైట్స్ కోసం ఫైట్ చేయాలండి, తప్పేలేదు. దట్ ఈస్ అది మీ రైట్, మీరు ఫైట్ చేయండి. బట్ డు నాట్ నెగ్లెక్ట్ యువర్ స్టడీస్. అదే నేను చెప్పేది. యా, ఇంకా ప్రియాంక గారు ఎనీ అదర్ మెసేజ్? అదర్ మెసేజ్ అంటే నేను ఒకటి చిన్న సజెషన్ సార్. నేను చేసిన మిస్టేక్ అది. నార్మల్ గా ఫస్ట్ మార్నింగ్ సెషన్ జరిగిన పేపర్ చూసి చాలా ఈజీగా ఉంది, అందరూ 140 బిట్స్ పెట్టేస్తారేమో అని నాకు భయం వేసి 50-50 ఆప్షన్స్ ఉన్న బిట్స్ కూడా పెట్టేశాను. దాని వల్ల ఎక్కువ నెగిటివ్ వచ్చేసింది ఫస్ట్ పేపర్ లో. బట్ సెకండ్ పేపర్ లో అలా పెట్టలేదు. దాని వల్ల బాగా ఎడ్జ్ వచ్చింది సెకండ్ పేపర్. లేకపోతే నా నేమ్ కూడా ఉండేది కాదేమో లిస్ట్ లో. ఓకే. ఓకే. అంటే ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు సార్, అనిరుద్ సార్, ఎగ్జామ్ రాసినంత సేపు మన సెన్సెస్ మన కంట్రోల్లో ఉండాలి, ఎమోషన్స్ కి ఇంపార్టెన్స్ లేదు ఎగ్జామ్ లో అని. అది కరెక్ట్ అయ్యింది నా విషయంలో మాత్రం. ఓకే. 50-50 ఛాన్స్ తీసుకొని పెట్టినవి మాక్సిమం నెగిటివ్ అయినాయి సార్, కాన్ఫిడెంట్ లేకుండా పెట్టినవి. yes so the main disadvantage with నెగిటివ్ మార్కింగ్ ఎగ్జామినేషన్ ఏంటంటే యాక్యురసీ లేకపోతే వర్కౌట్ అవ్వదండి. దట్ ఈస్ ఫర్ షూర్. ఆ మిస్టేక్ మాత్రం ఎవరు చేయకూడదని ఎక్స్పెక్టింగ్ సార్. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ దిస్ ఇన్పుట్. సో స్టూడెంట్స్ వినండి, అంటే ఇప్పుడు ప్రియాంక గారు ఒక పేపర్లో మిస్టేక్ చేశారు,
లక్కీలీ ఇంకొక పేపర్ సేవ్ చేసింది. అండ్ ఇంకొక, నేను ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ కొన్ని వీడియోస్లో కూడా చెప్పున్నాను. ఒక స్టూడెంట్, నేను తన నేమ్ చెప్పాలనుకోవట్లేదు, ఇలానే ఏపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో 20 క్వశ్చన్లు రిస్క్ తీసుకొని, లిటరల్లీ 20 క్వశ్చన్స్ ఇన్ ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ తను రిస్క్ తీసుకొని పెడితే మనకి ఒకటే క్వశ్చన్ కరెక్ట్ అయింది, 19 క్వశ్చన్స్ వర్ రాంగ్. అంటే చూడండి, మనకి బ్యాడ్ లక్, ఇప్పుడు లక్ అనేది మనకి ప్రతిసారి గుడ్ లక్ ఉండదు, బ్యాడ్ లక్ కూడా ఉంటుంది కదా. సో బ్యాడ్ లక్ అనేది ఈ రూపంలో వస్తుంది. బట్ ప్రియాంక గారికి ఒక పేపర్లో బ్యాడ్ లక్ ఉన్నప్పటికీ కూడా ఇంకొక పేపర్లో తన మిస్టేక్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఒక గ్రూప్ 2 ర్యాంకర్గా మీ ముందున్నాం. అండ్ థ్యాంక్ యూ అండి టిప్పు చెప్పినందుకు. నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు దయచేసి కంటెంట్ ప్రిపేర్ అవ్వండి, సబ్జెక్టు కొద్ది కొద్దిగా పర్ఫెక్ట్ అవ్వకుంటూ వెళ్ళండి. టెస్ట్ సిరీస్లో మార్క్స్ తక్కువ వచ్చినాయి, డిమోటివేట్ అవ్వాల్సిన పని లేదు. మిస్టేక్స్ చేయండి ప్రిపరేషన్లో, ఆ మిస్టేక్స్ నుంచి మీరు మినిమైజ్ చేసుకొని, అంటే ఆ తప్పుల నుంచి మీరు బయటపడడానికి ఎన్నో మిస్టేక్స్ చేయండి, తప్పే లేదు. కాకపోతే మెయిన్ ఎగ్జామినేషన్లో తప్పు చేస్తే ఒక నోటిఫికేషన్ పోతుంది, మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. ఒకవేళ లక్కీలీ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇచ్చేసి మళ్ళీ గ్రూప్ 2 మనకి ఇయర్ ఎండింగ్ కల్లా పెడితే మీకు అదృష్టం. లేకపోతే 2018లో నోటిఫికేషన్, 2023లో నోటిఫికేషన్, చూడండి ఆల్మోస్ట్ 5 years గ్యాప్లో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఒక నెగిటివ్ మార్కింగ్ వల్ల జీవితాలు పోతాయి ఇక్కడ. అంటే జీవితం అంటే జస్ట్ ఎగ్జామ్ పోతుంది, జీవితం ఏం పోదులేండి, బయట దేర్ ఆర్ అదర్ మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ మీకు పేషెన్స్ ఉండాలి అంతే. సో ప్రియాంక గారి లాగా మీరు కూడా ఏమన్నా మెడిటేషన్ లాంటివి కానీ అట్లాంటివి, ఇప్పుడు మన క్లాసెస్లో అనిరుద్ సార్ అప్పుడు టిప్స్ చెప్పారనమాట, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని చెప్పేసి. సో మీరు కూడా, నా సిన్సియర్ సజెషన్ ఏంటి అంటే, ప్రిపరేషన్ ఫేజ్లో డూ మెడిటేషన్ అట్లీస్ట్ డ్యూరింగ్ యువర్ ప్రిపరేషన్ ఫేజ్. అది మిమ్మల్ని చాలా సైకలాజికల్గా మెంటల్గా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది అనమాట మీ యొక్క బ్రెయిన్. అంటే మిమ్మల్ని మీరు డిమోటివేట్ చేసుకోకుండా, అంటే చెడు దారిలోకి వెళ్ళకోకుండా కంట్రోల్ చేస్తూ ఉంటుంది మీ బ్రెయిన్. సో ఇంకా ప్రియాంక గారు, ఎనీ అదర్ మిస్టేక్స్ మన స్టూడెంట్స్కి ఇవ్వాల్సిన ఇన్పుట్స్? ఇన్పుట్స్ అంటే ఏం లేవు సార్, కానీ రెగ్యులర్ గా ఏదైనా మనం ఒకటి గోల్ పెట్టుకున్నామంటే కోర్స్ తీసుకున్న తర్వాత లైవ్ క్లాసెస్ అటెండ్ అవటం చాలా ఇంపార్టెంట్ అని నా జర్నీలో నేను తెలుసుకున్నాను. ఓకే. ఎందుకంటే ఎకానమీ లైవ్ క్లాస్ విన్నప్పుడు మేడం చెప్పేదే కాకుండా వేరే వాళ్ళు అడిగే డౌట్స్ మేడం ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. అలా ఒక డిస్కషన్ లాగా జరిగి ఆ కంటెంట్ ఇంకా బాగా గుర్తుంటుంది. మనం Okay. రికార్డెడ్ క్లాస్ వింటే మనం అంత ఇంట్రెస్ట్ చూపించలేము ఆ సబ్జెక్ట్ మీద, ఎకానమీ కానీ పాలిటీ కానీ. ఎప్పుడైతే గ్రూప్ డిస్కషన్ ఉంటుందో అప్పుడు అది ఇంకా బాగా గుర్తుండిద్ది అనేది నా ఒపీనియన్ సార్. అది Yeah, నా correct అండి. ఎక్స్పీరియన్స్, నేను అలానే నేర్చుకున్నాను. ఓకే. అంతే, ఇప్పుడు ఒక సబ్జెక్ట్ మనం చదివినప్పుడు నాకు ఆ డౌట్ రాకపోవచ్చు, బట్ మీకు ఆ డౌట్ రావచ్చు. మీరు ఏదైతే డౌట్ రేజ్ చేస్తారో అది నాకు పాజిటివ్ అవ్వచ్చు. నాకు తెలిసి మీకు అలానే హెల్ప్ అయింది అనుకుంటున్నాను. అంటే మీకు రాని డౌట్స్ కూడా అదర్ స్టూడెంట్స్కి వస్తే, లేదా అదర్ స్టూడెంట్స్కి రాని డౌట్స్ మీకు వస్తే, అది మీకు ఒక మార్క్ తీసుకొచ్చినట్టే లిటరల్. సో దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెన్స్ అండి, లైవ్ క్లాసెస్ యొక్క ఇంపార్టెన్స్. మనం మనం మొత్తుకుంటాం, రండి 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 లైవ్ క్లాసెస్కి రండి, ఎక్స్పీరియన్స్ దీస్ లైవ్ క్లాసెస్, ఇక్కడే మీరు ఏమన్నా డౌట్స్ అడగండి అంటే మేము నీట్గా రికార్డింగ్స్ వింటాము, మాకు లైవ్తో ఏం సంబంధం సార్ అన్నట్టు ఉన్నారు. సో అలా ఉంది. బట్ ఐఎమ్ సో హ్యాపీ అండి, మీకు మంచిగా ఒక జాబ్ వచ్చింది, మీ ఫ్యామిలీ అంతా ఇప్పుడు ఇంకా మంచిగా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఇంకా మీరు గ్రూప్ 1 లాంటి జాబ్స్ కూడా మళ్ళీ క్రాక్ చేయాలి, ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. డెఫినెట్గా మన విఐపిఐఎస్ అకాడమీ తరపు నుంచి గ్రూప్ 1కి కూడా మా సపోర్ట్ మీకు డెఫినెట్గా ఉంటుంది. బీట్ ఆన్సర్ రేటింగ్ కానివ్వండి, ఏదైనా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము. ఇంకా ఇంకేమైనా ఉందా మీరు చెప్పేది? ఇంకేం లేదు సార్. ఓకే. సో యా, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి. నేను విఐపిఐఎస్ అకాడమీ అండ్ టీమ్ తరపున, మన సార్ వాళ్ళ తరపు నుంచి కూడా, వాళ్ళు ఇప్పుడు లైవ్లో లేరు కాబట్టి, సార్ వాళ్ళు మేడం వాళ్ళు వీళ్ళు లైవ్లో లేరు కాబట్టి వాళ్ళ తరపు నుంచి కూడా ఐఎమ్ కంగ్రాచులేటింగ్ యూ. ఇలానే మీరు మీ జీవితంలో ఇంకా ఏదైనా గోల్స్ పెట్టుకుంటే ఆ గోల్స్ కూడా ఖచ్చితంగా రీచ్ అవుతారు. ఇదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారు, ఇలానే డెడికేటెడ్గా ఎఫర్ట్స్ పెడతారని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా బిలీవ్ చేస్తున్నాను. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా విఐపిఐఎస్ అకాడమీ మీ వెంట ఎప్పుడు డెఫినెట్గా ఉంటుంది. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు, ఓకేనా? యా. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ఫుల్ టు యువర్ అకాడమీ.
యా యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ అవర్ అకాడమీ అండి, మెయిన్లీ బికాస్ ఎస్ సార్. ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో ఒక కోచింగ్ మనం లాంచ్ చేస్తున్నాము అంటే జనాలకి ఇనిషియల్ గా ట్రస్ట్ ఉండదు. బట్ నాకున్న ఒక చెడ్డ అలవాటు ఏంటి అంటే, ఫస్ట్ నేను కోచింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే ప్రామిసెస్ చేస్తానో అవన్నీ డెలివర్ అయినాయా లేదా అని చెప్పేసి నేను మళ్ళీ ఇంకొక వీడియో చేసి చూపించాను. అంటే నేను టెస్ట్ సిరీస్ ప్రామిస్ చేశాను, డెలివర్ అయిందా లేదా, కోచింగ్ క్లాసెస్ ప్రామిస్ చేశాను, డెలివర్ అయిందా లేదా, ఇంకా రివిజన్ క్లాసెస్ ప్రామిస్ చేశాను, డెలివర్ అయిందా, అలా ఏదైతే ప్రామిసెస్ చేశానో మీకు 100% ఫుల్ఫిల్ అయినాయా లేదా? ఎస్ సార్, కంప్లీట్ గా ఫుల్ఫిల్ అయింది. మీరు ప్రామిస్ చేసిన దానికంటే ఇంకా ఎక్కువే ఇచ్చారు. యా సో ఎందుకంటే నార్మల్ గా గ్రూప్ కోచింగ్ అంటే ఆ ఆ రేంజ్ లో కంటెంట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు సార్. అదే యూపీఎస్సీ ఫ్యాకల్టీస్ తోనే చెప్పించామండి. అందుకే మనం అంటే మా ఇంటెన్షన్ sir. ఒకటే, మీరు గ్రూప్ 2 కి ప్రిపేర్ అవుతున్నారు అంటే ఓన్లీ గ్రూప్ 2 కి ప్రిపేర్ అవ్వరు, చాలా మంది గ్రూప్ 1 అండ్ యూపీఎస్సీ కూడా ప్రిపేర్ అవుతారు కదా. వాళ్ళకి యూపీఎస్సీ స్టాండర్డ్ లో కోచింగ్ ఇస్తే అట్లీస్ట్ గ్రూప్ 2 తో పాటు అవి కూడా రాస్తూ ఉంటారు కదా అనే ఉద్దేశంతోనే మనం క్వాలిటీ ఎక్కడ తగ్గలేదన్నమాట. అదే మెయిన్ డిఫరెన్స్ మన. Yes, sir. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అంటే ప్రియాంక గారు. చెప్పండి చెప్పండి. ఆ క్లాసెస్ విన్న తర్వాత సబ్జెక్ట్ పైన గ్రిప్ వచ్చింది. మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా రాయగలము అనే కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. యా, ఆల్ క్రెడిట్స్ టు ఏపీ టీమ్. ఎస్ సార్, విఐపి టీమ్ అండ్ యువర్ అకాడమీ అంత మంచి కోర్స్ ప్రొవైడ్ చేసినందుకు మీకు కూడా థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్. అండ్ మీ అమ్మగారికి అండ్ మీ హస్బెండ్ కూడా స్పెషల్ థ్యాంక్స్. డెఫినెట్గా కమ్, మన టీంతో పాటు నేను మీ మీ దగ్గర రావడానికి ట్రై చేస్తాను. మా తరపు నుంచి ఒక చిన్న ఫెలిసిటేషన్. మనం దూరంగా ఉన్నాం కాబట్టి నేను రాలేకపోతున్నాను, బట్ డెఫినెట్లీ ఐ ట్రై టు కమ్ అండి. ఓకేనా? యా, కంగ్రాచులేషన్స్ అండి వన్స్ అగైన్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్టూడెంట్స్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, సో దట్ రెస్పాండ్ అవుతాం మేము. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.